తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు. అమ్మవారి అనుగ్రహంతో ఎంతో మందికి మంత్రోపదేశం చేస్తూ అదేవిధంగా సౌందర్య లహరి, లలిత పారాయణ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారు అమ్మ గీతా కుమారి. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ నాగపంచమికి విశేషంగా మనం ఎటువంటి పూజా విధానం పాటించాలి, చాలా మంది పుట్టలో పాలు పోస్తూ ఉంటారు, అలా కుదరని పక్షంలో ఎటువంటి పూజా విధానం మనం చేయాలి, ఎటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు, అసలు ఈ నాగుల పంచమి ఏ విధంగా జరుపుకోవాలో అమ్మ మాటల్లో విని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, నాగపంచమి చాలా విశేషంగా చేస్తారు. అంటే కార్తీకంలో వచ్చేటువంటి నాగుల చవితి, అలాగే ఇప్పుడు వచ్చేటువంటి ఈ నాగపంచమి ప్రాంతాల బట్టి కూడా విశేషంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఇప్పుడే చేస్తూ ఉంటారు నాగపూజ అనేది. అంటే ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, ఒకవేళ చేస్తే గనక ఎటువంటి ఫలితాలను పొందవచ్చు వివరిస్తారు. నాగపంచమి అనేది చాలా విశేషమైన తిథి. ఎందుకు అంటే సర్పము మానవుడు ఇద్దరు ఒకటే. చాలా వరకు ఈ విషయం తెలీదు. అంటే పాములు వేరు, సర్పం వేరు, మానవుడు వేరు అనుకుంటాం. కానీ మానవుడి యొక్క వెన్నెముకనే సర్పం. మనం ఏం చేస్తాం, ఒక సాధకుడు ఒక సాధకురాలు ఏం చేస్తారంటే ఈ మూలాధార చక్రంలో సర్పం పెనవేసుకొని అక్కడ పడుకొని ఉంటుంది. మనం సాధన వైపు పోయినప్పుడు, ఆధ్యాత్మిక మార్గం వైపు పోయినప్పుడు, మనం ఒక మంత్ర అనుష్ఠానం వైపు పోయినప్పుడు దాన్ని తట్టి లేపుతాం అనమాట. దాన్నే ఈ చక్రాల యొక్క యాక్టివేషన్, కుండలి జాగృతి చేయడం అని ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం. సర్పానికి మానవునికి తేడా లేదు. సర్పము మానవుడు ఇద్దరు ఒకటే. మానవ శరీరం సర్పానికి సంబంధం. ఈ మానవ శరీరం సర్పానికి సంబంధం అయినప్పుడు మనకి సంవత్సరంలో కొన్ని తిథులు ఉన్నాయి. అంటే షష్ఠి, కంద షష్ఠి, పంచమి, సుబ్రహ్మణ్య పంచమి అని, ఇలా నాగపంచమి అని, ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి అని, ఇలాంటి కొన్ని తిథులప్పుడు విశేషంగా మనము సర్పారాధన చెయ్యాలి. సర్పారాధన చెయ్యాలి. మానవుడు సర్పము ఒకటే కాబట్టి మనకి శాస్త్రాలలో ముందే చెప్పబడింది. ఇది రానున్న కాలంలో ఈ నాలెడ్జ్ తక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి పూర్వము మునులు ఋషులు అయితే డైరెక్ట్ గా సర్పాలతోనే సంభాషణ చేసి అంత ఉన్నింది వాళ్ళకి. ఎందుకంటే సర్పము వేరు కాదు, మానవుడు వేరు కాదు అనే విషయం పైన. ఇంకొకటి ఏంటంటే ఈ నాగపంచమి తిథి రోజు పూజ ఎలా చేసుకోవాలనే విషయానికి వస్తే, మనము ఈ పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, పిల్లలు కాని వాళ్ళు ఉంటారు, వీళ్ళకి విశేషంగా పనిచేస్తుంది ఈ తిథి. ఈ తిథి రోజు మీరు ఏదైనా మొదలు పెట్టండి. అంటే సర్పారాధన మొదలు పెట్టినప్పుడు, అంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మొదలు పెట్టాలి అనుకుంటే నాగపంచమి తిథి నుండి మొదలు పెట్టండి. మీకు అనుకున్న కోరిక అనేది నెరవేరుతుంది. మనం ఏం చెప్తాము, మనకి జాతకంలో కూడా ఇప్పుడు మేము జాతకాలు చూస్తుంటాం కదా, కంపల్సరీ ఈ కాలంలో నేను చూసిన జాతకాల్లో ఈ కుజదోషం అనేది ఎక్కువ, రాహుకేతు దోషం ఎక్కువ, అర్ధకాల సర్పదోషం ఎక్కువ, సర్పదోషం ఎక్కువ, ఈ కాల సర్పదోషాల జాతకాలు ఎక్కువ ఉన్నాయి. నేను చాలా వరకు చూస్తున్నాను. ఈ కాల సర్పదోషాలు, ఈ సర్పదోషాలు ఉండే వాళ్ళు కూడా ఈ నాగపంచమి తిథి రోజు కంపల్సరీ సర్పారాధన అనేది చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి, మనం ఏం చెప్తాం, పుట్టలోకి పోయి పాలు పోయాలా, పాలు పోయడము, పసుపు కుంకుమ వేయడం, ఆ ఉన్న పుట్టని కూడా మనము డిస్టర్బ్ చేయడము, ఇబ్బంది పెట్టడం, పాములు లేకోకున్నట్టు చేస్తున్నాం. అది ఇంకా పాపం చెప్పాలంటే. ఇక్కడ మనం పుట్టలోకి పాలు పోయాలంటే పాలు సమర్పించాలి, పొయ్యకూడదు. పొయ్యి అక్కడ బొక్కలు ఉంటాయి కదా, దాంట్లో పోసేస్తుంటారు. అలా పోయకూడదు, పాములు చచ్చిపోతాయి. ఆ బంకకి దానికి దీనికి బయట మనం పాలు సమర్పించాలి. ఏ ఒక్క జీవి తీసుకున్నా ఆ జీవి భగవంతుడు యొక్క స్వరూపమే కాబట్టి మనం దానికి మనం సమర్పించినట్టే. ఈ నాగశిలలు ఉంటాయి కదా, అంటే రాతి శిలలు, వాటికి మీరు పంచామృత అభిషేకం చేసుకోవచ్చు. మీరు 108 చెంబుల పాలైనా పోయొచ్చు మొక్కుకొని, ఇబ్బంది ఏం లేదు. నాగశిలలు ఉంటాయి. పుట్టల దగ్గరికి వెళ్ళి ఇలాంటివన్నీ చేయకూడదు. ఇంకోటి ధూపం కూడా పెట్టకూడదు పుట్టల దగ్గర. అగరబత్తులు మనం వెలిగిస్తుంటాం కదా, అలా వెలిగించకూడదు. ధూపం ఉన్నా అక్కడికి రావు, ఆ స్మెల్ కి రావు. ఈ ఇంకొకటి, మేము పుట్టలకి వెళ్ళి చేయమండి, మేము ఇంట్లోనే చేసుకుంటాం అనే వాళ్ళు కూడా ఉంటారు. నాగపడిగలు ఉంటాయి. ఒకవేళ మీకు ఇంట్లో నాగపడిగలు ఉంటే బాగా విశేషంగా పంచామృత అభిషేకం చేయండి. మీ చలిమిడి ఉంటుంది కదా, నువ్వులు, చలిమిడి, ఇవి నైవేద్యంగా పెట్టండి. ఈ పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు మాత్రం పుట్టలు ఉంటే పుట్టల దగ్గరికి వెళ్ళండి. పుట్టల దగ్గరికి వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ సమర్పించి, ఎగ్స్ కూడా కొంతమంది పెడుతుంటారు, పెట్టద్దు. నాగపంచమి రోజు ఎగ్స్ అసలు పెట్టద్దు పుట్టల దగ్గర. ఆ పాలు కూడా కొన్ని ఒక గిన్నెలోనో ఒక దాంట్లోనో బయట
అక్కడ చుట్టూ పోయండి కావాలంటే, బొక్కలోకి పోయొద్దు. పాలు కూడా బయట పోసేసి ఆ తడిచింటుంది కదా మన్ను, మనం పాలు పోసిన తర్వాత తడి అయిపోయి ఉంటుంది కదా, ఆ మట్టిని తీసుకోండి. సంతానం కాని వాళ్ళు దాన్ని స్వీకరించాలి, సంతానం కలుగుతుంది అని చెప్తారు. ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఆ మట్టిని తీసుకొచ్చి నెక్స్ట్ డే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేయడం వల్ల కూడా పెళ్లి అనేది కుదురుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే జాతకంలో సర్పదోషాలు ఉంటాయో, నాగదోషాలు ఉంటాయో, పెళ్లిళ్ళు కావు, సంతానం ఉండదు, దాని తర్వాత కెరియర్ గ్రోత్ కూడా ఉండదు. కొంతమంది కెరియర్ లో ఇంకా అప్పు ఇలా వెళ్ళిపోతాం అన్నప్పుడు పడిపోతుంటారు. ఏం చేస్తుందంటే పాము, అంటే నేను చెప్తాను కదా సర్పం మనలోనే ఉంటుందని, అది ఇలా లేసి పడిపోతూ ఉంటుంది అనమాట. అలా మన జాతకరీత్యా పడిపోయినప్పుడే మనుషులు కూడా కెరియర్ లో ఇలా వెళ్తూనే ఉన్నట్టుండి పడిపోతారు. అది ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థం కాదు. ఇలాంటివన్నీ కెరియర్ లో ఇబ్బందులు ఉండే వాళ్ళు కూడా ఈ నాగపంచమి రోజు విశేషంగా పుట్ట దగ్గరికి పోయి పూజ చేయండి. లేదు అని అంటే మాకు ఇప్పుడు ఈ కాలంలో పుట్టలు కూడా అవైలబిలిటీ లేవు, ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, మాకు ఈ నాగ పడిగ కూడా ఇంట్లో లేదు, మేము పాలు పోయాలనుకుంటున్నాం ఎలా అనే వాళ్ళకి కూడా ఈ డౌట్ ఉంటుంది కదా. బియ్యం పిండి తీసుకొని బియ్యం పిండిలో పసుపు 2 కలిపేసి అది బాగా ముద్దలాగా చేసుకొని దాన్నే పాము పడిగలాగా మనం చేసుకోవచ్చు. పుట్ట అవైలబిలిటీ లేని వాళ్ళకి నేను చెప్తున్నా, ఇంట్లోనే చేసుకుంటాం అనే వాళ్ళకి దాన్ని పాము పడిగలాగా చేసి దానికి మనం పాలు సమర్పించవచ్చు, నైవేద్యం సమర్పించవచ్చు, ఆవాహన చేయొచ్చు. ఎందుకంటే నాగపంచమి అంటే ఆ రోజు ప్రకృతి నిండా నాగసర్పం యొక్క శక్తి ఉంటుంది. ఇంకా ఆ రోజు ఎలాంటి స్తోత్రాలు చదవాలి అని అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం చదవచ్చు, భుజంగ స్తోత్రం చదవచ్చు. ఇంకా లేదు మేము స్పెసిఫిక్ గా నాగారాధనే చేస్తున్నాం కదా, సర్పారాధనే చేస్తున్నాం కదా, సర్పానికి సంబంధించి ఏమైనా ఉన్నాయంటే నాగ కవచం చాలా విశేషమైనది. నాగ కవచము మానసాదేవి స్తోత్రం, ఎందుకంటే మానసాదేవి దేవత కూడా సర్పం యొక్క స్వరూపమే కాబట్టి మానసాదేవి యొక్క స్తోత్రం చదువుకోవడం ద్వారా కూడా ఈ సర్పము నుండి వచ్చే ఇబ్బందులు ఏవైనా ఉంటే, నాగదోషాల నుండి వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగుతాయి. ఇంకొకటి మా జాతకంలో సర్పకాటుకి మరణాలు, గండాలు అనే వాళ్ళు కూడా ఉంటారు, మనం చూస్తుంటాం. ఇలాంటి గండాలు ఉన్న వాళ్ళు కూడా ఈ నేను చెప్పిన పూజా విధానం పాటిస్తే చాలా మంచిది. ఒకటి మేము పుట్టకెళ్ళి చేసుకోలేము, శిలకి చేసుకోలేము, ఇంట్లో కూడా కొంచెం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం, ఏం చేయాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇలా బియ్యం పిండి పసుపు పెట్టి చేస్తే ఇంట్లో అరిచే వాళ్ళు ఉంటారు, పాము ఎందుకు చేస్తున్నావు, పుట్టెందుకు చేస్తున్నావు ఉంటారు, ఇంట్లో కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇలా ఉన్నారంటే మీరు మనస్ఫూర్తిగా ఒకటే అనుకోండి, నాగపంచమి తిథి రోజు ఏం చెప్తారంటే, ఒక నార్మల్ ఈ రైతులు వీళ్ళంతా ఉంటారు కదా, అప్పుడు పూర్వం అనేవాళ్ళంట, అంటే నన్నేలు నాగన్న, నా ఇంట నేలు, నా కులము నేలు అని. అంటే నన్ను నువ్వు ఏలేవాడివి, నా ఇంటిని ఏలేవాడివి, కులముని ఏలేవాడివి, అంటే నాకు వంశాన్ని ప్రసాదించు. కులము నేలు అని అంటే నా కులం వృద్ధి చెందాలి, నా ఇల్లు వృద్ధి చెందాలి. ఇల్లు వృద్ధి చెందాలంటే ఇలా వంశము పిల్లలు ఉంటే వృద్ధి చెందుతుంది. నీకు పొరపాటున నేను పడగ తొక్కినా కూడా పగవాడు అనుకోవద్దు, మనవాడు అనుకో. అంటే నువ్వు నా పైన కసి పెట్టుకోవద్దు, వీడు నాకు తొక్కినాడు తగిలిచ్చినాడు అని మళ్ళీ నన్ను వెతుక్కుంటూ రావద్దు. జనరల్ భాషలో ఇది, వెతుక్కుంటూ రావద్దు, నన్ను మంచిగా అనుకో, మనవాడు అనుకో, నిన్నేం పొరపాటున నేను తొక్కింటాను. ఇంకొకటి ఏంటి, నేను నీకు నూకలిస్తాను, మాకి పిల్లల మూకలివు, అంటే ఈ చలివిడి ఈ ప్రసాదం అంతా నేను సమర్పిస్తాను, మాకి పిల్లల్ని ప్రసాదించు, పిల్లల యొక్క మాకు అరుపులు గొంతులు మా ఇంట్లో వినపడాలి అని చెప్పి జనరల్ గా మొక్కేవాళ్ళు అనమాట నాగదేవతకి. ఏదో పెద్ద పెద్ద స్తోత్రాలు ఇవన్నీ కూడా అవసరం లేదు. మీరు ఆ రోజు మనస్ఫూర్తిగా పిల్లలు కాని వాళ్ళు ఇదే మొక్కోండి, స్వామి మేము ఏ జన్మలో ఏం పాపం చేసామో మాకు ఇలా లేట్ అవుతుంది, మాకు పిల్లల్ని ప్రసాదించు. ఏదైనా కూడా శరణాగతి. ఈ పూజలు ఇవన్నీ అనేది ఒక లిమిట్ వరకే, దీనిపైన అంటూ ఒకటి ఉంది, అదే శరణాగతి. మీరు చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు అంటే శరణాగతి నాగదేవతకి, నాగరాజుకి, నాగేంద్రుడికి మనస్ఫూర్తిగా శరణాగతి చేసుకోండి. కంపల్సరీ ఆయన యొక్క అనుగ్రహం అనేది శీఘ్రంగా కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అంటే జీవరాశులు కదా, జీవరాశుల యొక్క అనుగ్రహం మనకి శీఘ్రంగా కలుగుతుంది. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ రోజు మొదలు పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. ఇంతవరకు మేము చేయలేదు, ఈ రోజు మొదలు పెట్టుకోవచ్చు అంటే హ్యాపీగా మొదలు పెట్టుకొని కంటిన్యూ చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఈ పిల్లలు కాని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, కెరియర్ లో గ్రోత్ లేని వాళ్ళు ఈ నాగపంచమి తిథిది నేను చెప్పిన పూజా విధానంలో మనం ఎన్ని రకాలుగా చెప్పినామో ఏది కుదిరితే అది చేసుకుంటే చాలా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.